వెల్కమ్ టు వాయిస్ టుడే. మున్నూరు కాపులందరూ రాజకీయాలకి అతీతంగా మరింత ఐకమత్యంతో ముందుకు సాగుదామని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మనమంతా సంఘటితంగా ఉండటం ద్వారానే న్యాయమైన హక్కుల్ని, డిమాండ్స్ ని సాధించుకోగలుగుతామన్నారు. మున్నూరు కాపు సంఘం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ శనివారం నగరంలోని రాజరాజేశ్వరి గార్డెన్స్ హాల్లో అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ పుటం పురుషోత్తమరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సంఘ గౌరవ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ప్రభుత్వ విప్ అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ ఆది శ్రీనివాస్, కన్వీనర్ సర్దార్ పుటం పురుషోత్తమరావులు మాట్లాడారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, చాలా కాలంగా మనం కోరుకుంటున్నది మున్నూరు కాపు కార్పొరేషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసి బడ్జెట్ లో 50 కోట్ల రూపాయలకే కేటాయించాలని తెలిపారు. అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, రాష్ట్ర జనాభాలో అత్యధిక సంఖ్యలో ఉన్న మనకు మంత్రివర్గంలో చోటు లేకపోవడం విచారకరమని అన్నారు. త్వరలో జరుగుతున్న మంత్రివర్గ విస్తరణలోనూ కాపు బిడ్డకి తప్పకుండా అవకాశం వస్తుంది అని భావిస్తున్నాను అన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అపెక్స్ కౌన్సిల్ గౌరవ చైర్మన్ గా కొనసాగేందుకు అంగీకరించడం పట్ల సమావేశం హర్షం వ్యక్తం చేసింది. కార్పొరేషన్ ఏర్పాటు చేసి 50 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అపెక్స్ కౌన్సిల్ కృతజ్ఞతలు తెలిపింది. మంత్రివర్గంలో మున్నూరు కాపులకి స్థానం కల్పించాలని కోరింది. బడుగు బలహీన వర్గాల ఆరాధ్యుడు, కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ పుంజాల శివశంకర్ విగ్రహాన్ని నగరం నడిబొడ్డున ఏర్పాటు చేయాల్సిందిగా సమావేశం ప్రభుత్వాన్ని కోరింది. సంఘం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా సుంకరి బాలకిషన్, సంఘానికి చెందిన వివిధ కులాల సంఘాలను సమన్వయం చేసే బాధ్యత బొమ్మ శ్రీనివాస్ చక్రవర్తికి అప్పగిస్తూ, సబ్ కమిటీ కన్వీనర్ బాధ్యతలు అప్పగిస్తూ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం చేయడం జరిగింది. సంఘం జిల్లా శాఖల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, మండల అధ్యక్షులు, కోఆర్డినేటర్లు విస్తృత స్థాయి సమావేశాన్ని అపెక్స్ కౌన్సిల్ త్వరలో ఏర్పాటు చేయాలి అని కౌన్సిల్ తీర్మానించింది. ఈ సమావేశంలో కౌన్సిలర్ కోర్ కమిటీ సభ్యులు సి విఠల్, రౌతు కనకయ్య, మీసాల చంద్రయ్య, సుంకరి బాలకిషన్ రావు, సభ్యులు శ్రీరామ్ చక్రవర్తి, సత్తు మల్లేశం, మణికొండ వెంకటేశ్వరరావు, మరిగలపోత్ సుధీర్ కుమార్, ఊసా రఘు, మామిండ్ల అజయ్, అనిల్, లవంగాల బెంగళ రమేష్, విష్ణు జగతి, ఆవుల రామారావు, కొత్త లక్ష్మణ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. నేడు సికింద్రాబాద్ లో రాజరాజేశ్వరి గార్డెన్స్ లో రాష్ట్ర మున్నూరు కాపు అపెక్స్ కౌన్సిల్ యొక్క సర్వసభ్య సమావేశం జరగడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా అపెక్స్ కౌన్సిల్ యొక్క నూతన అధ్యక్షులు, ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారి అధ్యక్షతన జరిగింది. మరి ఇటు కార్యక్రమంలో ప్రత్యేకంగా 2-3 తీర్మానాలు చేయడం జరిగింది. రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అపెక్స్ కౌన్సిల్ తరఫున మొట్టమొదటి ఏదైతే ఉన్నదో, రాష్ట్ర మున్నూరు కాపు కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ యొక్క స్థాపనకు మరి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రులు, రవాణా మంత్రి శ్రీనివాస్ గారు తెలపడం జరిగింది. 2024-25 బడ్జెట్ లో 50 కోట్ల రూపాయలు మరి మున్నూరు కాపుల యొక్క సంక్షేమ కోశానికి ప్రభుత్వం కేటాయించింది. దానికి మున్నూరు కాపు అపెక్స్ కౌన్సిల్ మొత్తం కూడా మరి ఎంతో హర్షిస్తూ, దీనికి ముఖ్యమంత్రి వర్యులకు, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రులకు ఇద్దరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, రాబోయే కాలంలో ఈ 50 కోట్లను 500 కోట్లు చేసి మరి బడుగు బలైన వర్గాలు, రైతులకు సంబంధించిన కుటుంబాలను ఆదుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, అంతేకాకుండా మరి మున్నూరు కాపు ముద్దుబిడ్డ ఎంతో పోరాటాలు చేసి గ్రామీణ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి మరి పైకొచ్చిన పెద్దలు శాసనసభ్యులు, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనన్న గారికి కూడా విప్పు స్థానం కల్పించినందుకు మరి రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూనే మరి తనకు పూర్తి స్థాయిలో కేబినెట్ హోదా కల్పిస్తూ వారిని మంత్రి పదవి కూడా మున్నూరు కాపు పక్షాన ఇవ్వాలని చెప్పి మీ అందరం కూడా ఒక తీర్మానం చేసి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాము. మరి దీంట్లో కూడా ఈ త్వరలోనే జరిగే ఒక కేబినెట్ ఎక్స్పాన్షన్ ఏదైతుందో ఊహాగానాలు వార్తలలో వస్తున్నది. దాన్ని దృష్టి పెట్టుకుని పెద్ద మనసుతో గతంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారి మరి మున్నూరు కాపులకు మరి కేబినెట్ లో స్థానం లేకపోవడం బాధాకరము. కానీ ఇమ్మీడియట్ గా వారు ఎప్పుడైతే ఈ
మంత్రిగా వర్గ విస్తరణ జరుగుతుందో దాంట్లో మరి పెద్దలు ఆదిశ్రీనన్న గారికి కూడా సముచితమైన స్థానం కల్పించాలని చెప్పి మీ అందరము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరడం జరిగింది. మరొకసారి ఏదైతున్నదో గతంలో ఎన్నడూ జరగని విధంగా మున్నూరు కాపు కులాన్ని యొక్క శ్రేయస్సు కోసానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు చేపడుతున్న కార్యక్రమాలన్నింటినీ హర్షిస్తూ వాళ్ళకు మరొకసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతాము. రాజరాజేశ్వరి కన్వెన్షన్ లో అపెక్స్ కమిటీ సమావేశం ఏర్పాటు జరిగింది పుట్టం పురుషోత్తమరావు గారి ఆధ్వర్యంలో. ఈ సమావేశానికి ఆది శ్రీనివాసన్న గారిని చైర్మన్ చేయడం జరిగింది వారిని. అలాగే వద్యరాజు రవిచంద్ర గారిని మన గౌరవాధ్యక్షులుగా ఉంచడం జరిగింది. అదేవిధంగా బండి సంజయ్ అన్న గారిని కూడా గౌరవాధ్యక్షులుగా ఉంచడం జరిగింది, తీర్మానించడం జరిగింది. ఈ ముగ్గురు కూడా మా పెద్ద ఎత్తున పెద్ద అండదండలుగా ఉంటారని చెప్పేసి ఈ మున్నూరు కాపు సమాజం అంతా కూడా ఏకతాటిగా వారిని పొగుడుతూ అన్న ఆదిశ్రీనన్న గారికి వెంటనే మంత్రి పదవిని ఇవ్వాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది. కాబట్టి ఈ వెంటనే రేవంత్ గారికి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే వెంటనే ఆదిశ్రీనన్న మున్నూరు కాపు ముందు బిడ్డలకు వెంటనే ఒక మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి వారికి సరైన గౌరవం ఇవ్వాలని చెప్పేసి సభాముఖంగా తీర్మానించడం జరిగింది. అదేవిధంగా మున్నూరు కాపు కోఆపరేటివ్ సొసైటీ పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు ముఖ్యమంత్రి గారు ఇవ్వడంతో ఈరోజు ఆ విషయాన్ని అన్న ఆదిశ్రీనన్న వెంటనే మా సమావేశంలో చెప్పడంతో అందరు హర్షధ్వానాలతో వారు 50 కోట్లు ఇచ్చే మధ్యన 50 కోట్లు ఇవ్వడం జరిగిందని చెప్పడంతోనే అందరు హర్షధ్వానాలు తెలియజేశారు. వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఇచ్చినందుకు గాను మరీ ముందుకు రాబోయే కాలంలో బడ్జెట్ లో కనీసం 100 కోట్ల బడ్జెట్ అన్నా మాకు కేటాయించాలని చెప్పేసి ఈ సమావేశంలో తీర్మానించడం జరిగింది. అదే దానికి గాను ఈ అవకాశం ఇచ్చినందుకు అపెక్స్ కమిటీ వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో పూర్తి. ఈ రోజు శ్రీ రాజరాజేశ్వరి గార్డెన్ లో రాష్ట్ర స్థాయి అపెక్స్ కౌన్సిల్ సమావేశము జరిగింది. సమావేశంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ మన మున్నూరు కాపు కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఏదైతే ఇవ్వడం జరిగిందో దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా రాష్ట్ర బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి కృతజ్ఞత తెలుపుతూ తీర్మానం చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఆ కార్పొరేషన్ కు నిధుల విషయమై ఈ రోజు వరకు మరి పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న విషయం కూడా తెలుసు. అందులో భాగంగానే ఈ రోజు మన గౌరవ చైర్మన్ అయిన మన ఆది శ్రీనివాస్ గారు సమావేశంలో ఉండి 50,000 రూపాయలు 50 లక్షల రూపాయలు ఏదైతే 50 కోట్ల రూపాయలు ఏదైతే ఇవ్వడం జరిగిందని చెప్పడంతో అది కూడా ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుతూ తీర్మానిస్తూనే ఏదైతే పెద్ద ఎత్తున ఈ తెలంగాణ ప్రాంతంలో చేస్తున్న మున్నూరు కాపులకు 50 కోట్లు సరిపోవు కాబట్టి ఖచ్చితంగా వాటిని పెంచడానికి మరి వచ్చే బడ్జెట్ లో కానీ ఈ బడ్జెట్ లో కానీ అవకాశం ఉన్న మేరకు ఇంకా నిధులు పెంచాలని కోరుతూ తీర్మానించడం అనేది. అదేవిధంగా ముఖ్యంగా ఈ రోజు ఏదైతే మరి రాష్ట్ర మంత్రివర్గంలో కూడా మున్నూరు కాపులకు ప్రాతినిధ్యం లేదు అనే విషయాన్ని చాలా చర్చించి మరి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మున్నూరు కాపులకు మంత్రివర్గంలో సరి అయిన స్థానము అన్ని ప్రభుత్వాలు ఇచ్చుకుంటూ వచ్చినాయి. మరి ఈ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వం కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించాలని, మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే మున్నూరు కాపులు సంతోషిస్తారని, ఖచ్చితంగా ఏదైతే మంత్రివర్గం ఏర్పాటులో మున్నూరు కాపులకు సరైన స్థానం ఇవ్వాలని సందర్భంలో మరి భక్తులంతా ముక్త కంఠంతో ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఆ విధంగా ఈ మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కూడా కోరుతున్నాం. మున్నూరు కాపు సహకార సంస్థ లిమిటెడ్ గా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి సంక్షేమ శాఖ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మున్నూరు కాపులకు ఈ సంస్థను ప్రకటింపజేయడం, మున్నూరు కాపులను గుర్తించే విధంగా
మున్నూరు కాపులో ఉన్నటువంటి వారికి ఆర్థికంగా చేయూతనివ్వడానికి ఈ సహకార సంస్థ లిమిటెడ్కు 2024-25 ఆర్థిక సంవత్సరంలో 50 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగిందనే మాట ఈ సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు అపెక్స్ కమిటీ సమావేశంలో అనేక మంది కోర్ కమిటీ సభ్యులు ఆయా కమిటీలో ఉన్న బాధ్యులందరూ కూడా ఇటీవల మున్నూరు కాపు సహకార సంస్థ లిమిటెడ్కు నిధులు కేటాయించాలని కోరిన క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు ఈ బడ్జెట్లో 50 కోట్ల రూపాయలను ఈ సంస్థ నడవడానికి విధి విధాన రూపకల్పన చేసే క్రమంలో విడుదల చేయడం హర్షణీయం. ఈ నిధులతోటి మరింత ముందుకు తీసుకొని పోవడానికి మున్నూరు కాపులో ఉన్నటువంటి పేదవారు వ్యవసాయం చేసుకునే విధంగా ముందుకు పోవడానికి ఏ రకంగా సేవలు అందించాలనో ఆ విధంగా అందిస్తూ ముందుకు పోయే కార్యక్రమం చేస్తామన్నమాట ఈ సందర్భంగా చెప్తూ మున్నూరు కాపుల ఆత్మ గౌరవ భవనాన్ని కూడా కోకపేటలో కేటాయించబడిన స్థలంలో కూడా నిర్మాణం చేయాలని చెప్పని కోరినటువంటి అంశాన్ని కూడా అదేవిధంగా మున్నూరు కాపులకు సంబంధించి సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే 33 జిల్లాలకు సంబంధించినటువంటి వారితో ఒక సమావేశం ఏర్పడేయాలని చెప్పండి. దాంతోపాటు సమస్యల పరిష్కారం కోసం ఏ కార్యక్రమాలు తీసుకొని పోవాలనో వాటన్నిటి కూడా ముందుకు తీసుకొని పోవడానికి కోసం మీ వెంట ఉంటామన్న మాట ఈ సందర్భంగా అపెక్స్ కమిటీలో చెప్పడం జరిగింది మాట చెప్తూ ప్రధానంగా ఈ అపెక్స్ కమిటీ చైర్మన్గా నన్ను నియమించినందుకు మున్నూరు కాపు కుల సోదరులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో రోజుల్లో మున్నూరు కాపుల అభివృద్ధి కోసం పాటుపడుతూ ముందుకు సాగుతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.